స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు మరియు దేశాన్ని పరిశుభ్రంగా ఉండేలా దేశానికి సేవ చేయడం కొరకు మనమందరం సమయం కేటాయించడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తానని కాపాడుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. ఇక్కడ మనం తిన్న చెత్త ఎక్కడ కూడా ఎక్కడక్కడ రోడ్ల మీద వేసేటువంటి విధంగా ఉన్నట్టయితే సమాజంలో సామధాన భేద దండ ముందుగా కన్విన్స్ చేస్తూ అందరికీ అవగాహన తెలిసినప్పటికీ కూడా మనం ఏ కవర్ ఐస్ క్రీమ్ తింటారు బండ్లు అవుతుంటారు రోడ్డు మీద వారేసిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దానికి ఒక డస్ట్బిన్ ఒక వ్యవస్థ తడి పొడి చెత్త అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తే ముందు అందరికీ కూడా అవగాహన కలగడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ దాని తర్వాత పెనాల్టీ ప్రకారంగా కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కంపల్సరీ మ్యాండేటరీ మన పర్యావరణాన్ని కాపాడుకొని పరిశుద్ధాన్ని కాపాడుకొని కాలుష్య నివారణను కాపాడుకొని ఉంటేనే భవిష్యత్ తరాలకు మనం ఏదైనా ఇచ్చినట్టు తప్ప ఇప్పటికే చూస్తా ఉన్నాం ఢిల్లీ లాంటి మహానగరాలు మాస్కులు పెట్టుకోకుండా ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ క్లీనర్ ఇంట్లో లేకుండా ఉండేటువంటి పరిస్థితులు దేశ రాజధానిలో. తెలంగాణలో మనం ఇప్పటికీ అటువంటి నియంత్రించడానికి ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాం. ఈవీ పాలసీ తీసుకొచ్చిన వెహికల్స్ పొల్యూషన్ రాకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నా అన్నిట్లల్లా ఆ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ మున్సిపల్ కరీంనగర్ అధికారులు జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మనందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకొని జీవితంలో మనం కూడా ఈ యొక్క పారిశుద్ధ స్వచ్ఛ కార్యక్రమం లోపల